ఈరోజు బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. చాలా పవిత్రమైన రోజు ఈరోజు. బిందురూపి శివబాబా నుండి ఎక్కడున్నారు బాబా? నక్షత్ర మండలం పైన పరంధామలో ఉన్నారు. అక్కడి నుండి మన బిందురూపి ఆత్మకి, మన ఆత్మ ఎక్కడుంది? నుదుట తిలకం ధరించే ప్రదేశంలో శరీర అంతర్భాగంలో ఉంది. ఆ ఆత్మకు ఒక ప్రవాహంలో ఒక దైవశక్తి, శివపరమాత్మ శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. మనకి అభ్యాసం ఎవరు నేర్పుతున్నారు? స్వయం భగవంతుడే మనకు నేర్పుతున్నారు. సోలార్ ఎనర్జీ అంటే ఏంటి? ఎక్కడో ఉన్న సూర్యుని నుండి వచ్చే ఆ శక్తి ఈ ప్యానల్స్ నిల్వ ఉంచుకుంటాయి. ఎంత దూరంలో ఉన్నాడు సూర్యుడు? 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంత దూరం నుంచి వస్తున్న శక్తి ఈ సోలార్ ప్యానెల్స్ నిల్వ ఉంచుకుని మనకి కరెంటు కింద ఉపయోగపడుతుంది కదా. ఇన్నాళ్ళు మన ఈ లోకంలో ఉన్న నీటి నుంచి కరెంట్ వచ్చేది. ఇప్పుడు ఆకాశం నుంచి కరెంట్ వస్తుంది. మారింది కదా సిస్టమ్. అదేవిధంగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక అనుభవం ఇది, మనకి చర్చికి వెళ్ళినప్పుడు ఒక అనుభవం ఇది, మసీదుకి వెళ్ళినప్పుడు ఒక శక్తి అనుభవం ఇది. ఓ పీఠాధిపతి దగ్గర కూర్చుని ఉపన్యాసం వింటున్నప్పుడు శక్తి అనుభవం ఇది. కానీ ఇప్పుడు బాబా అన్ని లాక్డౌన్ చేశారు కాబట్టి ఆయన నుండి శక్తి తీసుకోమని మనకు ఒక సూచన ఇస్తున్నారు. సోలార్ ఎనర్జీ నుంచి, సోలార్ నుంచి ప్యానల్కి కరెంట్ వస్తుందంటే ఎంత ఈజీ. గవర్నమెంట్ కూడా అది
పోల్స్ అక్కర్లేదు, ఏం అవసరం లేదు కదా. మరి గవర్నమెంట్ అవి ఉపయోగిస్తుంది కదా. మరి మనం పరమాత్మ శక్తి, పరంధామంలో ఉన్న పరమాత్మ శక్తిని డైరెక్ట్గా తీసుకోవచ్చు. నీ ఇంటిని శివాలయం చేసుకోవచ్చు, నీ మనసుని మందిరం చేసుకోవచ్చు అని ఆయన మనకు చెప్తున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు? ఈరోజు తీసుకోండి. చేంజ్ ఇట్ ది లా ఆఫ్ నేచర్ అంటారు. ప్రకృతి మార్పు తీసుకొస్తూ ఉంటుంది, దాన్ని సహజ గుణం అది. అదేవిధంగా భక్తి, భజనలు ఇవన్నీ కూడా ఇంకా అవసరం లేదు. ఇన్నాళ్ళు ఇండైరెక్ట్గా మీరు నా నుండి శక్తి తీసుకున్నారు, మీకు తెలియదు అది. ఇప్పుడు డైరెక్ట్ నా నుండే తీసుకోండి, పరోక్షంగా వద్దు అని భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనస సేవలో మన ఇల్లు ఎలా శివాలయం చేసుకోవాలి, మనం ఆయన నుండి ఎలా శక్తి తీసుకోవాలి అనేది అనుభవించేసుకుందాం. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, కష్టాల్లో, లాభాల్లో, సంతోషంలో ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ, ఈ బాబా పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విద్యార్థి సుమారుగా ఒక 35 రోజుల నుంచి మనం సెంటర్కి వెళ్ళేటువంటి స్టేజ్ లేకుండా భగవంతుడు లాక్ చేశారు. ఎందుకు చేశారు? అందరి బిడ్డల్ని ఆయన దగ్గర చేర్చుకోవటానికి చేశారు. కాబట్టి మీ ఇంట్లో బాబా పిల్లలైనా, అంటే శివపరమాత్మ ఈ బ్రహ్మకుమారి సంస్థ నుంచి జన్మ తీసుకున్న వాళ్ళైనా, బయటి వాళ్ళైనా, భక్తులైనా, జ్ఞానులైనా, ఎవరైనా, పీఠాధిపతులైనా, ఎవరైనా ఇంట్లో చక్కగా ఒక జ్యోతి స్వరూపం ఫోటో పెట్టుకోండి, లేకపోతే ఒక రెడ్ బల్బ్ పెట్టుకోండి. భగవంతుడు జ్యోతిగా ఉంటారు కాబట్టి. కూర్చోండి. అప్పుడు మీ భావన ఏమనుకోవాలి? అది గర్భగుడి అనుకోండి. ఆ కూర్చున్న స్థానాన్ని గర్భగుడి అనుకోండి. అనుభవం చేసుకోండి. కూర్చున్నాం, అదే గర్భగుడి అనుకున్నాం. సంకల్పం చేసుకోండి. సమయాన్ని కేటాయించారు, శరీరాన్ని కూర్చోబెట్టారు. ఓకే, సంకల్పం చేసుకోండి. నక్షత్ర మండలం పైన సైన్స్ సాధనాలు కూడా వెళ్ళలేనంత దూరంలో పంచతత్వాలు లేనటువంటి బంగారు వర్ణం కల ధామంలో జనన మరణాలు లేనటువంటి ఒక జ్యోతి స్వరూపుడైన భగవంతుడైన శివపరమాత్మ నుండి ఇంకా మనకెవ్వరూ మీడియేటర్ ఉండకూడదు. ఇప్పుడు వర్తమానంలో బ్రహ్మబావ కూడా మనకు అవసరం లేదు, సూక్ష్మతను కూడా అవసరం లేదు.
ఆయన ఇప్పటి వరకు మన అందరినీ తయారు చేశారు. కానీ ఇప్పుడు మనకి మూల విరాట్ కావాలి. ఈ ప్రపంచానికి మూల విరాట్, సృష్టికి మూల విరాట్, మన ఆత్మలకు జన్మనిచ్చినటువంటి మూల విరాట్ ఆయన కావాలి ఇప్పుడు మనకి. ఎందుకు కావాలో తెలుసా? వారసత్వం ఆయన నుండి తప్ప ఇంకెవ్వరి నుండి రాదు. స్వర్గ వారసత్వం, మళ్ళీ భూమి మీద పుట్టడానికి గతి, సద్గతి రావాలంటే ఒకే ఏకైక తండ్రి నుంచే రావాలి. అందుకు మహానుభావుడు ఇవన్నీ లాక్ చేసి నన్ను ఒక్కనే స్మృతి చేసుకోమని మనకి ఎన్నో వాణిల్లో చెప్పారు. ఇప్పుడు ప్రాక్టికల్గా చేసుకోమని సమయం ఇచ్చారు. కాబట్టి బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్యశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. తప్పకుండా వస్తుంది మీకు. అలాగా మీ ఇంటి పైనుండి ఆ శక్తి కిరణాలు మీ ఆత్మలోకి వచ్చేస్తాయి. ఒక రోజులో వచ్చేస్తాయా? ప్రాక్టీస్ చేయగా వచ్చేస్తాయి. తప్పకుండా వస్తాయి. స్లాబ్ పైన సోలార్ ప్యానల్స్ పెట్టి బ్యాటరీస్ అన్ని కనెక్షన్ ఇచ్చినప్పుడు ఆ సూర్యరశ్మి దాని గుండా కరెంట్ వచ్చేస్తుంది కదా. ఇంతకుముందు కరెంట్ ఎక్కడుంది? ఈ భూమి మీద ప్రవహించే నీటిలో ఉంది. ఇప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. ఇన్నాళ్ళు మనం భగవంతుని ఏ విధంగా తెలుసుకున్నాం? మసీదులకు వెళ్ళి అల్లా అని, చర్చిలకు వెళ్ళి యెహోవా అని, గుళ్ళకి వెళ్ళి రామ అని, కృష్ణ అని రకరకాలుగా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకా వేదం అవసరం లేదని భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు. కూర్చున్నారా మీ ఇంట్లో? బాబా పిల్లలు కూడా మీ ఇల్లుని శివాలయం చేసేసుకోండి. మీ మనసుని మందిరం చేసేసుకోండి. మీ బుద్ధిని దివ్యతతో ఒక మహాజ్ఞానిగా అనుభవం చేసేసుకోండి. మీ సంస్కారాన్ని దైవీ సంస్కారంగా మార్చేసుకోండి. ఆయనతో స్నేహం చేసి ఈ సోలార్ ప్యానెల్స్ ప్రపంచంలో అన్ని ప్యానెల్స్కి ఒకేసారి ఇచ్చేయగలడు కదా. ఆ సూర్యుడు ఇచ్చేస్తాడు కదా. అలాగే ఆ భగవంతుడు మన భక్తికి మెచ్చి, మన చర్చికి వెళ్ళి కష్టపడిన దానికి మెచ్చి, మసీదులకు వెళ్ళి నమాజ్ చేసుకున్న దానికి కూడా మెచ్చి, పిల్లలు ఇంకా మీ ఇంటిని ఆలయం చేసుకోండి అని మనకి ఈ లాక్డౌన్లో సూచన ఇస్తున్నారు బాబా. చేసుకోండి, తప్పకుండా చేసుకోండి. సత్యాన్ని
అన్వేషణ చేసుకోండి, అనుభవం చేసుకోండి. ఆయన ఆశయం ఏంటి? పైనుండి భూప్రపంచంలో ప్రతి ఇల్లు ఆయన శివాలయం కింద అయిపోవాలని భావన. కూర్చోండి. మీకు శక్తి వచ్చింది కదా? మళ్ళీ ఒక్కసారి అనుభవం చేసుకోండి. మనసుని కంట్రోల్ చేసుకోండి. బుద్ధిని ఏకాగ్రత చేయండి. నక్షత్ర మండలం పైన ఒక జ్యోతి స్వరూపుడు నా ఆత్మకి తండ్రి ఉన్నాడని అనుభవం చేసుకోండి. మీ కష్టాలు ఏమున్నాయో క్లుప్తంగా అని చెప్పండి. శివబాబా, నా ఆత్మకి తండ్రివా నీవు? బాబా, బాబా అంటే తండ్రి. శివబాబా, నాకు అసలైన రహస్యం తెలిసిపోయింది బాబా. ఆత్మకి తండ్రివా, పాపం లేని పరమాత్మ, పరంధామంలో ఉంటావా? నాకు బాబా అనారోగ్యంగా ఈ అవయవాలు కొంచెం బాధలు ఉన్నాయ్యా. చెప్పండి ఆయనకి, చక్కగా మనసుతో చెప్పండి. మనసులోనే పలకండి, లేదు మాటలతో కూడా చెప్పండి. ఆయన వైద్యనాథుడు, డాక్టర్. ఆయన 12 లింగాల్లో ఒక లింగానికి ఆ ప్రఖ్యాతి ఉంది. అంటే ఆ విభాగానికి ఆయనే అధిపతి. వైద్యనాథుడు, వైద్యం చేసి ఆదరించేవాడు. ఆయన ఫీజు తీసుకుంటాడా? తీసుకోడు. మీరు చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి ఏం బాధలు ఉన్నాయో. మోకాలు నొప్పులు ఉన్నాయి, డాక్టర్లు ఏం చెప్తున్నారు? అక్కడ తేమ గుజ్జు లాంటిది అరిగిపోయింది, ఆపరేషన్ చేయాలి, 2 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది అని చెప్తున్నారు. అసలు అది ఎందుకు వచ్చింది? ఖాతా లేకుండా ఈ కర్మక్షేత్రంలో దుఃఖం రాదు. శ్రేష్ఠ ఖాతా లేకుండా ఈ కర్మక్షేత్రంలో సుఖం రాదు. ఇది కర్మక్షేత్రం. ఇది బాబాకు చెప్పండి, బాబా నాకు ఇటువంటి బాధలు ఉన్నాయి శారీరకంగా అని చెప్పండి. అప్పుడు చెప్పారా? ఆ బిందురూపి శివబాబా నుండి మీ బిందురూపి ఆత్మకి ఒక శక్తి తప్పకుండా వచ్చింది. మీరే డాక్టర్. ఆ శక్తిని ఎక్కడైతే మీకు బాధలు ఉన్నాయో అక్కడికి పంపుతున్నట్టు అనుభవం చేసుకోండి. అర్థమైందా? ఒక ఆయింట్మెంట్ పైకి రాస్తాం కదా, అలాగా ఆ దైవశక్తి, మీ ఆత్మలో నిండిన దైవశక్తి, ఏ శక్తి నింపారు మీకు? ఏమడిగారు మీరు? అనారోగ్యం గురించి అడిగారు. అనారోగ్యం నుంచి ఆరోగ్యంలో రావడానికి ఆయన దగ్గర ఒక శక్తి కిరణాలు ఉంటాయి. ఆయన 1,000,000 సూర్యుల కాంతి.
అని చెప్తారు భక్తులు. అన్ని కిరణాలు ఉంటాయి, కోటి కిరణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఓ కిరణం వైద్యశాస్త్రం, మీకు ఆత్మలకు ఆ కిరణం పంపిస్తారు బాబా చెప్పగానే. అప్పుడు చక్కగా ప్రశాంతంగా మీ ఆత్మ నుండి ఆ అవయవానికి ఆ కిరణం వెళ్ళి అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని సరిదిద్దుతున్నట్టు అనిపించేసుకోండి. అలాగే 21 రోజులు చేసుకోండి. మీ బాధను ఆయన అర్థం చేసుకున్నారు. ఆ వైద్యనాథుడు ఆ వైద్యానికి సంబంధించిన కిరణం మీ ఆత్మలో పంపించారు. మీరు దాన్ని ప్రయోగం చేసుకోవటమే. హాస్పిటల్కి వెళ్ళాం, మందులు ఇచ్చారు ఇంటి దగ్గర వాడుకోమని. అర్థమైందా? నెక్స్ట్, మీకు ఆర్థికంగా ఏం బాధలు ఉన్నాయో, మీరు ఎవరికైనా అప్పిచ్చి ధనం రావట్లేదు, లేదు మీరు అప్పు అయిపోయారు, అన్ని రకాలుగా మీరు ఎంత సత్యంగా ఉన్నా, నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా నష్టాల ఊపులో చిక్కుకుపోయారు. దుర్మార్గం ఆధారంగా కాదు, సన్మార్గం ఆధారంగా. బాబాకి చెప్పండి, శివబాబా ఒక రూపాయి ఇస్తేనే 100, 1000, 1,00,000, కోటి, మిలియన్స్ ప్రత్యక్ష ఫలంగా ఈ యుగంలో ఇచ్చేస్తానన్నారు మీరు. సంగమయుగం ప్రత్యక్ష ఫలం అన్నారు. మరి నాకు ఖాతా వలనో లేకపోతే పరీక్ష రూపంలోనో ఆర్థికంగా చాలా బాధగా ఉంది శివబాబా. సంసారం గడవటమే చాలా కష్టంగా ఉంది. మనసిచ్చి క్లియర్గా చెప్పండి. మీ మనసు ఎంత క్లియర్గా, క్లీన్గా, పరిశుద్ధంగా ఉంటుందో ఆయనకి అందేస్తుంది. అక్కడ ఆయన ఏం చేస్తాడో తెలుసా? మీకు ఎవరో ఒకరి ద్వారా మీకు ఆర్థిక ఇబ్బంది లేకుండా తినటానికి, ఉండటానికి, భుజించడానికి సరిపడేది తప్పకుండా ఇచ్చేస్తారు. మా అనుభవంలో ఎన్నో చూసాం. అది ఆర్థిక ఇబ్బందులకు ఎవరి దగ్గరికి అప్పు కూడా వెళ్ళకండి. మీరు ఎవరికి కూడా చెప్పకండి, భగవంతుడికి చెప్పండి. ఇప్పుడు ఆపదలో ఆదుకోవడానికి ఆపద బంధువుడుగా వచ్చాడు ఆయన. మనం పాడైపోయామని కదా వచ్చాడు ఆయన. ఆయన ఎవరు? మన ఆత్మకి తండ్రి. చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు ఏమున్నాయో చెప్పండి.
ఎవరొకరి ద్వారా మీకు తప్పకుండా నార్మల్ కండిషన్లో నడిచేలాగా సహాయం చేసేస్తాడు. ఊరికి కోట్లు కోట్లు ఇచ్చారు మనకు భగవంతుడు. ప్రశాంతంగా ఉండే స్టేజ్ తీసుకొచ్చేస్తారు. ఎక్కడికి అప్పుకెళ్ళకండి, మీరు ఎవరికి చెప్పకండి. మీ ఇంట్లో స్థలంలో ఆయనకి స్థానం ఇచ్చేసారు, ఆయనకి చెప్పండి. మీ సెల్ ఫోన్ కొనుక్కున్నారు, మీరు రీఛార్జ్ చేయించుకున్నారు, వరల్డ్ అంతా మాట అన్నాక మీకు హక్కు వచ్చేసింది. మీ ఫోన్లో వరల్డ్ మాట అన్నాకే రీఛార్జ్ని బట్టి మీకు హక్కు వచ్చేసింది. ఓకే, అలాగే బాబా ఒక వాణిలో చెప్పారు, అంత్యంలో అన్నీ బంద్ అయిపోతాయి, అప్పుడు మీకు ఆకలితో ఉంటారు. ఎవరొకరి ద్వారా నేను అన్ని సదుపాయాలను చూపిస్తాను, కాయగూరలు పట్టుకొచ్చి నీకే ఇస్తారు. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ ఆహార పదార్థాలు ఉండకుండా సుబీరసం అనే రసం పోతాను ఆత్మలో. ఇంక దానికి ఇంకా ఆకలి, శరీరానికి ఆకలి ఉండదు. అది బాగా యోగులకు పోస్తారు. అది అర్థమైందా? సెమీ కండిషన్లో యోగికి ఆహారం కావాలి కాబట్టి ఆహారం సప్లై చేస్తాడు. ఆయన దగ్గర ఎన్ని విద్యలు ఉన్నాయంటే కోటి విద్యలు ఉన్నాయి, కోటాను కోట్ల విద్యలు ఉన్నాయి, కోటి కూడా కాదు. ఎవరి కోసం ఉన్నాయి? మనకి ఇవ్వటం కోసం ఉన్నాయి. మనం తీసుకునే విధి ఏంటి? ఆయన్ని అడగాలి ప్రేమతో, మనసుతో. ఓకే, నెక్స్ట్ మూడోది, మీ కుటుంబంలో ఏం గొడవలు ఉన్నాయో చూసుకోండి. ఎవరెవరికి గొడవలు ఉన్నాయి, బయట వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయి, మీకు శాంతి భంగం అయిపోతుంది. చక్కగా బాబా, శివబాబా, వాళ్ళు నీ బిడ్డలే ఆత్మరూపంలో, నేను నీ బిడ్డనే. కానీ ఈ విషయాల్లో చాలా వ్యతిరేకంగా వస్తుంది. నేను సత్యంగా ఉన్నా వ్యతిరేకం వస్తుంది. అవన్నీ సరిదిద్దుతావా బాబా? కర్మల కథ ఆధారంగా వస్తుందన్నావు కదా, మరి నేను ఏ జన్మలో చేసుకున్నానో, నా ఖాతాయో లేక ఇది పరీక్ష అంచేత ఫలానా ఫలానా వాళ్ళ ద్వారా నాకు చాలా మనస్తాపం ఎక్కువైపోయింది, గొడవలు ఎక్కువైపోయినాయి, నిద్ర పడతలేదు, ప్రశాంతత ఉండట్లేదు, ఆరోగ్యం పాడైపోతుంది, ఆకలి ఉండట్లేదు, ఎవరితో మాట్లాడి నాకు ఇష్టం ఉండట్లేదు, అంచేత నీతో మాట్లాడుతున్నానయ్యా, నాకు ఈ సమస్యని పరిష్కరించవా అని సంకల్పం చేసుకోండి. చెప్పండి, ఫలానా ఫలానా విధంగా ఉందని. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? విరోధిని కూడా నిరోధించి స్నేహితుడిగా అయిపోయేలాగా ఆయన దగ్గర శక్తికరణం ఉన్నాయి. అదే మంత్రం కాదు, సిద్ధి స్వరూప శక్తికరణం. అది న్యాయసమ్మతమైన శక్తికరణం. అది అన్యాయానికి పనిచేయదు, న్యాయానికే పనిచేస్తుంది. నువ్వు న్యాయంగా ఉన్నావు కానీ అన్యాయం జరుగుతుంది, అప్పుడు నీ ఆత్మలో శక్తికరణం పంపిస్తారు బాబా, నీ ఆత్మకి ఇచ్చేస్తారు ఆయన. అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరైతే శత్రువు ఉన్నారో వాళ్ళని కళ్ళ ముందు తెచ్చుకోవాలి.
సంకల్ప రూపంలో. వాళ్ళ బ్రూకెట్లో ఉన్న ఆత్మకి భగవంతుడు శక్తి ఇస్తున్నట్టు అనుభవం చేసుకోవాలి. అంతే. ఆటోమేటిక్గా విరోధి విశ్వంలో ఎక్కడున్నా నీకు ఆటోమేటిక్గా స్నేహితుడు అయిపోతారు. అర్థమైందా? అనుభవం చేసుకోండి. మీ ఇంట్లో శత్రువు అయినా స్నేహితుడైపోతారు. విశ్వంలో ఎక్కడున్న వ్యక్తి అయినా నీకు స్నేహి అయిపోతాడు. అదేమనుకోవాలంటే మనం ఏదో జన్మలో చేసుకున్న ఖాతా ఈ జన్మలో ఈ రూపంలో బాధపడి తీరిపోతుంది అని అనుభవం చేసుకోవాలి. ఒక్కడిలోనే ఎన్ని కిరణాలు ఉన్నాయి? అన్ని రకాల బాధలకి సరిపోయే మిలియన్స్ కిరణాలు ఉన్నాయి. మన ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో 780 కోట్లు అని చెప్తారు గవర్నమెంట్ జనాభా లెక్క ప్రకారం. ఆ 780 కోట్ల ఆత్మలకి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఇచ్చేస్తాడు ఆయన. అనారోగ్యం కుదుట పడిపోతుంది. వైద్యనాథుడు అని బిరుదు వచ్చేసింది. ఆపద్బాంధవుడు, మీకు ఏ ఆపద వచ్చినా ఓ బంధువుగా వచ్చి ఆపదను తొలగించేస్తున్నాడు. మీ శత్రువుని మిత్రుడిగా చేసేస్తున్నాడు. మీ ఆర్థిక వ్యవస్థని కోటీశ్వరుడు కూడా పొందలేని సుఖాన్ని మీకు ఇచ్చేస్తాడు. టైంకి భోజనం, వస్త్రం, ఉండటానికి ఇల్లు, అన్ని సదుపాయాలు చేసేస్తారు భగవంతుడు. బ్రహ్మబాబా 1951లో మధువనం వచ్చినప్పుడు ఒక హిస్టరీ హాల్ ఉండేది. అక్కడే వాళ్ళు క్లాస్ చేసుకునేవారు. బాబా కూడా ఆయన శరీరంలోకి వచ్చేవాడు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 51 నుంచి ఎన్ని అయిపోయినాయి? డెబ్బై సంవత్సరాల్లో లెక్కలేనంత ఖజానా ధనం వచ్చేసింది. వచ్చిన వాళ్ళందరికీ సదుపాయాలు ఇవ్వటానికి గృహాలు వచ్చేసినాయి, సాధనాలు వచ్చేసినాయి. మరి వచ్చేసినాయా లేదా? తక్కువ సమయంలో ఎక్కువ వచ్చేసినాయి. సుమారుగా 140 దేశాల్లో పెట్టేశారు సెంటర్స్ బాబా. స్వచ్ఛమైన ఏ సెంటర్స్ అయ్యి? పీఠాధిపతులే అంటే ఏమన్నా? కాదు. మఠాధిపతులే? కాదు. సృష్టికర్త. కాబట్టి ఇప్పుడు కొంచెం టైం ఇచ్చారు మనకి. ఇవన్నీ లాక్ చేసి నా దగ్గరకు వచ్చేసే నీ అన్నీ లాక్ చేశాను. పాపం నువ్వు తెలియక భ్రమిస్తున్నావు. చర్చికి వెళ్ళటం, క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళటం తప్పు కాదు. ముస్లింలు నమాజ్ చేసుకోవటం తప్పు కాదు. హిందువులు దేవాలయం వేయటానికి తప్పు కాదు. కానీ వాళ్ళందరూ నీకు ఇంకేం ఇవ్వలేరు. తిరుపతి ఇప్పుడు లాక్ చేసేసారు గుడి. మరి వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? వేరి ఆ విగ్రహానికి కూడా భగవంతుడే ఇచ్చాడు ఇన్నాళ్ళు మనకి. ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకున్నాం కాబట్టి పర్వాలేదులే, నువ్వు దేవుడు ఇండైరెక్ట్గా
అందులో ఆ విగ్రహంలో నన్ను చూసావు కాబట్టి నీకు ఏం కావాలని అది ఇచ్చేసాడు ఆయన. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, వద్దమ్మా ఇంక నువ్వు ఇంకా ఎన్ని వద్దు, డైరెక్ట్ నా దగ్గర నుంచి తీసేసుకో, హోల్సేల్ వ్యాపారం ఇన్నాళ్ళు రిటైల్ వ్యాపారం చేసావు అని చెప్తున్నాడు మహానుభావుడు. కాబట్టి బిందురూపి శివబాబా నుండి ఒక పాయింట్ చెప్పటం మనం కష్టం. మళ్ళీ వెంటనే ఆయన బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి శత్రువుని మిత్రుడిగా చేసుకుని న్యాయసమ్మతం ఉంటేనే అక్కడ, మంత్రం కాదు తంత్రం కాదు, ఇది ఆ ఖాతా పూర్తి చేసి ఆ కిరణం పంపిస్తాడు మన ఆత్మకి. అప్పుడు ఆ ఆత్మ ఏం చేయాలి, మనం ఎవరైతే మిమ్మల్ని నిందింటున్నారో అన్యాయంగా తిడుతున్నారో, ఇప్పుడు ఎక్స్ప్రెస్లో చూడండి, తాగేసి భర్త ఇంటికి వచ్చి భార్యని ఇనిసిపెట్టేస్తాడు, కొడుకుని తిట్టేస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే చక్కగా ఇలా కూర్చుని ఆ శక్తికరణం మీలో వచ్చేసింది కాబట్టి ఆ శక్తికరణము అతన్నే మనం ఎదురుగుండా ఇమాజినేషన్లో ఊహలో పెట్టుకుని ఆ ఆత్మగా శక్తి ఇస్తుంటే ఆత్మ మారిపోద్ది, ఆ ఆత్మ కూడా పుణ్యాత్మ అయిపోద్ది. ఎంత సింపుల్ సూత్రం అది. ఒక్కడిలో ఎన్ని ఉన్నాయో చూసారా? అనుభవించేసుకోండి. ఇంక వీళ్ళెవ్వరూ నీకు ఏమి తీర్చలేరనే వాళ్ళని పక్కన పెట్టి ఆయన వచ్చేసాడు మహానుభావుడు, డైరెక్టర్. చూడండి, సినిమాల్లో కూడా ఒక హీరోని డబల్ ఫోటోతో యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. అది ఎలా జరుగుతుంది? ఒక వ్యక్తి రెండు విభిన్న పాత్రలు ఎలా ఎట్ ఏ టైం యాక్ట్ చేస్తాడు? అది టెక్నిక్. అలాగే ఇన్నాళ్ళు వెంకటేశ్వర స్వామిగా మనకిచ్చాడు, యేసుక్రీస్తు అల్లాగా ఇచ్చాడు, యెహోవాగా ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకయ్యా మీకు అన్నీ ఇంకెందుకు? మీరు దెబ్బలాడుకుంటున్నారు, నన్ను తెలుసుకోలేక దెబ్బలాడుకుంటున్నారు. నా మతం గొప్పది, నా దేవుడు గొప్ప అని. వద్దు, అవన్నీ మర్చిపోండి. శాంతి కోసం వచ్చారు కదా, ఇంటి దగ్గర పెట్టేసుకోండి. నువ్వు ఏ మతంలో ఉంటావో ఉండు అంటున్నాడు మహానుభావుడు. కాబట్టి బ్రహ్మకుమారి సంస్థలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఒక్క సదావకాశాన్ని ఇచ్చాడు. నువ్వు ఇంకా సెంటర్కి వెళ్ళవలసిన పని ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒక్కసారి లాక్డౌన్ అయిందంటే ఇంక అవసరం లేదని దాని అర్థం. అంతే. నీ ఇల్లు శివాలయం చేసుకుంటామని మంచి మనసుతో ఒక ఫైనల్ ఛాన్స్ ఇచ్చాడు మనకి. మన గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఇప్పుడు రంజం వచ్చింది, ఏమంటున్నారు? ఇంటి దగ్గర చేసుకోండి అమ్మా, చేసుకోండి అంటున్నాడు గవర్నమెంట్. సోలార్ ఎనర్జీ ప్యానల్కి వచ్చినటువంటి ఎనర్జీ ఏం చేస్తుంది? మోటార్ ఆన్ అవుతుంది, ఇన్వర్టర్ ఏసీ, సోలార్ ద్వారా ఏసీలు వచ్చినాయి, ఏసీ కూడా ఆన్ అవుతుంది, మిక్సీ ఆన్ అవుతుంది. ఆ శక్తి ఎన్ని సాధనాలని పనిచేసేలా చేస్తుంది? శక్తి ఒకటే. అలాగే ఒక్కడే, ఈ సృష్టికర్త ఒక్కడే, విశ్వ యజమాని ఒక్కరే, విశ్వ నవనిర్మాత ఒక్కరే, సర్వాత్మలకి, విశ్వంలో ఉన్న సర్వాత్మలకి ఒక్కరే ఒక్కరే ఒక్కరే. నీ మనసు సముద్రంలాగా అలా ఘోషించి నువ్వు నమ్మిన సిద్ధాంతంలో ఒక్కనే చూసుకో. దట్స్ ఆల్. ఈ జన్మలో ఉన్న భార్య మళ్ళీ జన్మలో మనకి వేరే అవుతారు, అక్కడ సెట్ అవ్వదు. అలాగే నువ్వు ఏ మతంలో ఉన్నా ఆ ఒక్కనే చూడు, ఏ పేరుని పిలిచినా ఆ ఒక్కనే చూడు. నీకేం కష్టం వచ్చినా ఆ ఒక్కనే అడుగు. ఆర్థికంగా నష్టం వచ్చినా, అనారోగ్యంతో కూలిపోతున్నా
గొడవలతో మనసు నలిగిపోతే ముక్కల కింద అద్దం పగిలితే ఎలాగ అతుక్కోదో అలా మనసు అతుక్కోకపోతుంటే ఆయనతో చెప్పు. ఇంకెవరికి చెప్పుకో. లోకువైపోతాం కూడా మనం ఎవరికైనా చెప్పినా కానీ. వాళ్ళకే బోల్డ్ సమస్యలు. డాక్టర్ అనారోగ్యంతో ఉన్నారనుకోండి, హాస్పిటల్లోకి రాలేదు, ఓపీలోకి, ఇంట్లో పడుకున్నాడు ఆయన. నువ్వు ఇలా అక్కడికి వచ్చింటే మాత్రం ఏంటి ఉపయోగం? అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా ఇతరులకు ఆరోగ్యం ఇవ్వటానికి సెలెక్ట్ అవుతాడు. కాబట్టి సేవ పూర్తిగా వస్తుంది. ఇంకా రేపు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, బాగా చెప్పిస్తారు. కాబట్టి ఆ మహానుభావుడు మనకి అన్ని కష్టసుఖాలు తీర్చేవాడుగా, దాతగా, విధాతగా, వరదాతగా పాత్ర అభినయిస్తున్నాడు. ఉపయోగించుకోండి అందరూ. నీకు సుఖం వచ్చింది, ఏదో విషయంలో నీకు ధనం వచ్చింది, ఆయన దగ్గర పెట్టుకో ముందు. శివబాబా, ₹1 కొన్న ఒక స్థలం ₹10 వచ్చిందయ్యా, నీతో చెప్పుకుంటున్నాను అని చెప్పుకో. ఆయన ఏమనుకుంటాడు? ఆయనకి డబ్బు అవసరం ఏంటి, ఆయనకి అవసరం ఏంటి? నువ్వు అలా చెప్పడంలో నా బిడ్డ సంతోషం చెప్తున్నాడు, కష్టం చెప్తున్నాడు, లాభాన్ని చెప్తున్నాడు, నష్టాన్ని చెప్తున్నాడు. ఒక ఆజ్ఞాకారిగా, నమ్మకదారిగా, విశ్వాసపాత్రుడిగా, సుపుత్రుడిగా ఉన్నాడని ఆయన ఎంతో సంతోషించి, వచ్చే బిడ్డ మంచిది, ఆ ధనాన్ని జాగ్రత్తగా చేసుకో అని నీకు అప్పుడు డైరెక్షన్ ఇస్తాడు, ఎలాగా దాన్ని ఉపయోగించాలో, ఏం చేస్తే పుణ్యం వస్తుందో అనేది డెఫినెట్గా ఆ పుణ్యం వచ్చే శక్తికరణం నీ ఆత్మలో వెంటనే పంపిస్తాడు. అర్థమైందా? ఆయన ఉపయోగించుకోండి, ఉపయోగపడతాను నేనని చెప్తున్నాడు ఆయన. కానీ మీరు ఒక్క అడుగు ముందుకెత్తాను కానీ ఆయన అడుగులు వేయించడు, ఆయన కూడా వేయడు. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు ఈ కరోనా కంట్రోల్ చేయడానికి, అది అలాగే పెరిగిపోతుంది. కానీ ఆయన చేస్తాడు, ఒక రోజుని ఎలా కంట్రోల్ చేయాలో ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఏంటంటే విశ్వం ఆయనది, ఆయన డాక్టర్ కదా, ఆయన తెలియదేంటి. కానీ ఆ వ్యాధితో వాళ్ళు చనిపోవాలని ఏదో వాళ్ళ అకౌంట్ ఉంటుంది అక్కడ. ఆ అకౌంట్ లేకుండా మరణం జరగదు, శ్రేష్ఠకర్మ యొక్క అకౌంట్ లేకుండా సుఖం కూడా జరగదు. జననం అనేది ధర్మం, మరణం అనేది కర్మ. ఆ సూత్రం మీద జనన మరణాలు జరుగుతాయి. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, నీ రాతను కూడా నేను మార్చగలను, గుణపంలాగా వచ్చేది సూదిలా చేయగలదు, నువ్వు తప్పకుండా చేస్తానని మనల్ని ప్రాధేయపడి అడుగుతున్నాడు. నువ్వు నా బిడ్డో, నీ శరీరానికి మతం ఉందేమో, కులం ఉందేమో, కానీ ఆత్మకి లేదయ్యా. నేను పుట్టించిన ఆత్మకి లేదు, నాకు లేదు, మరి నీకెందుకు అని చెప్తున్నారు. కాబట్టి చక్కగా అనుభవం చేసుకోండి ఆ భగవంతుణ్ణి. నా ఎక్స్పీరియన్స్లో ధనం అలాగిచ్చాడు, ఆరోగ్యం కూడా నాకు ఇచ్చారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి, కిందటి సంవత్సరము యూరిన్ బంధించేసింది, యూరినరీ బ్లాడర్లో యూరిన్ తయారవ్వలేదు, స్కానింగ్ లేదు చేస్తే. నేను కూడా హోమియో తెలుసు, నాకు హోమియో డాక్టర్ని. నేను ఇంకో హోమియో డాక్టర్ దగ్గర కన్సల్టింగ్కి వెళ్ళి
అక్కడ 2-3 రోజులు బాబా పిల్లలు ఉంటే అక్కడ ఉన్నాను. కానీ ఆయనే మేము కన్సల్ట్ చేసిన మందులు కూడా ఎందుకు పనిచేయలేదు. 4 రోజులు అయిపోయింది. యూరిన్ బంధించేసింది. స్టమక్ చాలా పెయిన్గా ఉంది. పిల్లలంతా జ్ఞానంలో ఉన్నారు. అక్కడ జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నాం. ఇంక పొజిషన్ అసలు అప్సెట్గా ఉంది. నెక్స్ట్ డేని డయాలసిస్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు ఆ హోమియో డాక్టర్. అన్నయ్య ఇంకా మనకు మెడిసిన్స్ కూడా ఇలా ఉన్నాయన్నారు. ఇంక ఈ స్టేజ్లో బాబా వాణి తీస్తుంటే బాబాని స్మృతి చేసుకోండి అని వస్తుంది వాళ్ళకి. ఆ టైంలో నేను బాబా ఆలోచించాను, ఇంకా డయాలసిస్కి అయితే వెళ్ళి ఇంకా అలోపతిలోకి వెళ్ళామంటే మన జీవితం అయిపోయినట్టే. ఇంకా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి. అక్కడ కిడ్నీస్ కంప్లీట్ టోటల్ ఫెయిల్డ్. అందులోకి వెళ్ళామంటే ఇంకా మన జీవితం కొంత రోజులో, నెలలో, సంవత్సరాలు ఉంటుంది అంతే. అడ్జస్ట్. నేను ఒక్కటే సంకల్పం చేశాను బాబాతోటి. ఇదే మార్గంలో వైజాగ్ వెళ్ళాను. ఇలాగ అన్ని చోట్లకి వెళ్ళి నీ సేవ చేసుకున్నాను. నేను చక్కగా బుక్కులు పంచిపెట్టుకున్నాను. కారులో ఎంత ఆనందంతో వెళ్ళాను బాబా. కానీ ఇదే రూట్లో ఇంత బాధపడతానని నేను జీవితంలో అనుకోలేదు బాబా. చాలా బాధేస్తుంది. బాధ వలన ఇదే రూట్లో ఇటువంటి బాధ వస్తుందని అనుకోలేదు. నిన్ను నమ్ముకున్న పిల్లవాడికి బాబా ఏంటి బాబా అని సంకల్పం చేసుకున్నాను నేను. ఇంక తెల్లారితే డయాలసిస్కి వెళ్ళాలి. వాళ్ళకు 25,000-30,000 అవుతుంది. ఇంకా డైలీ డయాలసిస్ చేసుకోవాల్సిందే. నాకు అలోపతి అంటే ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అది భయం కూడా వేస్తుంది, మనకి అన్నీ తెలిసి ఉంది కాబట్టి. సంవత్సరం క్రితం అమ్మ శరీరం వదిలింది మాతాజీ. ఇంక పిల్లలకి నాలో ఆయన చూసుకుంటున్నారు. మరి నీకు న్యాయము, ధర్మము అన్నీ తెలుసు. ఏంటి బాబా, ఈ రోడ్డు మీద ఎంతో ఆనందంగా వెళ్ళాను, ఆనందంగా వచ్చాను. ఇదే రోడ్డు మీద ఎలా బాధపడతానని నేను అనుకోలేదయ్యా అనుకున్నాను. సరిగ్గా రాత్రి 9 అయింది. 4వ రోజు యూరిన్ 4 రోజుల నుంచి బంధించేసి ఉంది. పెయిన్ కిల్లర్ వేసుకుంటే చాలా ఏం చెప్తున్నారు అంటే కిడ్నీ ఇంకా ఫెయిల్యూర్ అయిపోద్ది అంటున్నారు. ఇంకా ఏమైనా ట్రేసెస్ ఉంటే అది కూడా ఫెయిల్యూర్ అయిపోద్ది అంటున్నారు. హెల్దీగా ట్రేసెస్ ఉన్నా ఫెయిల్యూర్ అయిపోద్ది. అప్పుడు రాత్రి 9:30 అవుతుంది. ఒక అక్కయ్య, జ్ఞానంలో ఉన్న అక్కయ్య ఇంట్లో ఉన్నాం. ఆ అక్కయ్యకి బాబా పరంధామ నుండి అనేక శక్తి కిరణాలు అనేక రకాలతో నా బాడీలోకి వచ్చేస్తున్నట్టు చూపించారు అక్కయ్యకి. అవి నాకు కూడా చెప్పలేదు ఆ విషయం. నేను బాబాను ఒకటే అడిగాను, ఈ యజ్ఞానికి నేను అవసరం కావదా? మరి ఈ రోడ్డు మీద నేను ఎంతో సంతోషంగా వెళ్ళి సంతోషంగా వచ్చాను, ఇంత బాధపడతానని నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు. మరి నువ్వు చూడాలి కదా బాబా అన్నాను. ఇంత 9:30 అబిడేపుల్ నైట్ని యూరిన్ వచ్చింది. ఒక ఒక రాడ్ పడింది. ప్రతి 10 నిమిషాలకి 5 నిమిషాలకి తెల్లారేటప్పటికి 5-6 లీటర్లు యూరిన్ వచ్చేసింది. రాడ్ వలన యూరిన్ బంధించలేదు. రాడ్ కామన్గా ఉంది. రాడ్ వల్ల పెయిన్ ఉంది. అసలు యూరినే తయారవ్వలేదంటే కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయింది. కిడ్నీస్ ఫంక్షన్ ఫెయిల్యూర్ అయిపోయింది. కిడ్నీ ఏం చేస్తుంది? బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది కదా. యూరినరీ బ్లాడర్లో ఒక డ్రాప్ యూరిన్ లేదని స్కానింగ్లో, ఎంఆర్ఐ స్కానింగ్లో వచ్చేసింది. మరి నిజంగా మరి మహానుభావుడు ఒకటే సంకల్పం, పిల్లలేంటి మేమేంటి, బాబా 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 బాబా. 9:30 రాత్రి 9 అవుద్దేమో. ఇంక మన్నాడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఇంకా జీవితం అయిపోయినట్టు ఇంకేమీ లేదు. అదేంటంటే ఎలా ఉంటుందంటే అది డబ్బు ఖర్చు, అశాంతి. మేము డాక్టర్ కాబట్టి మాకు తెలుసు అది సక్సెస్ అవ్వదండి.
హోమియోలోనే ఉంటుంది ఏమైనా మెడిసిన్ ఉంటే అని చేసేటప్పటికి తెల్లారేటప్పటికి 4 లీటర్స్ యూరిన్ అవ్వింది. అప్పుడు ఆ హోమియో డాక్టర్ ఆయన కాయగూరలు కొనుగోలు బజార్కి వెళ్ళాడు. మేము కూర్చుని ఉన్నాం పొద్దున్న 8 గంటలకి. ఆ ఇదిలో నిండిపోయి, ఏంటన్నయ్య రాత్రంతా యోగం చేశాను నేను, మంచి బిడ్డతను, సేవాదారుడు, నువ్వు ఎన్నుకున్న కుటుంబం, ఇలాగా అనుకున్నాను, ఏంటన్నయ్య అన్నారు. అన్నయ్య ఇదిగో రాడ్ వచ్చేసింది, తర్వాత ఇలా జరిగిందంటే ఇంకా లోపలికి వచ్చి ఆయన గంట ఎన్నో అనుభవాలు చెప్పి బాబా గురించి, నేను కూడా ఏదైనా కేసు క్రిటికల్గా ఉంటే యోగం చేస్తాను, లోపలికి వచ్చేసి వెంటనే టచింగ్ ఇస్తారు బాబా అని. అర్థమైందా? మరి ఆ అక్కయ్య చెప్పింది అప్పుడు తర్వాత, అన్నయ్య మీకు రాత్రి ఏం జరిగిందంటే అది వచ్చే ముందు అనేక శక్తి కిరణాలు నాకు స్పష్టంగా పైనుంచి వచ్చేసి కిరణాలు మొత్తం బాడీలోకి వచ్చేసినాయి అని. అర్థమైందా? అప్పుడు మాతాజీ, ఒక అన్నయ్య మాతాజీని అడిగితే మాతాజీ కూడా చెప్పింది, ఫెయిల్యూర్ అయిపోయిన కిడ్నీస్ భగవంతుడు బాగు చేసేసాడు, కొత్త కిడ్నీస్ ఇచ్చేసాడు, బాగు చేసేసాడు అన్నాడు. ఎంత అద్భుతం అండి! ఈ శరీరంలో ఉన్న కిడ్నీసు భగవంతుడు బాగు చేయటం అంటే మనం భక్తిలో చూస్తాం, గుడ్డోని బతికించాడని లేకపోతే ఇంకోటి చేశాడని. కానీ నా జీవితంలో ప్రాక్టికల్గా మళ్ళీ ఒక పునర్జన్మను ప్రసాదించాడు మహానుభావుడు. కాబట్టి మీరు ఆయన్ని ఉపయోగించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఉపయోగించుకోండి, ఎవ్వరికి చెప్పకండి. ఇంకా డాక్టర్లు కూడా అంత చక్కని వ్యాధులు వచ్చేసినాయి, ఇంకా డాక్టర్ వల్ల కూడా ఏమీ లేదు. ఇది గుర్తించుకోండి, వైద్యము బాధ లేకుండా ఉండటానికి, మరణానికి వైద్యానికి సంబంధం లేదు. మరణం అనేది పుట్టినప్పుడే నిర్ణయం అయిపోద్ది. చాలా మంచి మనసా సేవ చేయించి మీకు ఉదాహరణ చెప్పించాడు. ఇంకా ధనం కూడా ఎలా వస్తుంది అనేది రేపు చెప్పుకుందాం. ఆరోగ్యం గురించి చెప్పించారు చూసారా, ఫెయిల్యూర్ అయిపోయిన కిడ్నీస్ తెల్లారితే హాస్పిటల్కి వెళ్ళాలి. వాళ్ళు ఒక 25-30 డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. పోనీ డబ్బు అంటే ఏదో ఖర్చు పెడతాం, మనసుతో మాకు డాక్టర్స్ కాబట్టి మాకు తెలిసి అయిపోయిన జీవితం, ఇంకా పుష్పం వాడిపోయి స్టేజ్కి వచ్చేసింది, కింద రావడానికి కొంచెం టైం పడుతుంది అని స్టేజ్కి వచ్చేసింది. మరి భగవంతుడు నిజంగా, నేను ఇప్పుడు యూరిన్ జరిగేటప్పుడు కూడా శిబాబా అనుకుంటాను నేను. ఆ మహానుభావుడు ఎంత గొప్ప డాక్టర్, అతను శక్తి కిరణాలతో కిడ్నీల్ని, కొత్త కిడ్నీలు ఇచ్చేసాడు. ఎంత గొప్పవాడో తెలుసా? మీరు కూడా అనుభవించేసుకోండి, ఆయన్ని ఉపయోగించుకోండి. ఉపయోగపడటానికి ఇంకొక సమయం ఇచ్చాడు మనకి. ఓం శాంతి. దయా హృదయుడు అతను. పిల్లల కష్టం చూడలేడు కూడా. కానీ ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ మనం ఆయన మన దగ్గరికి రావటం కష్టం కదా. మన దగ్గరికి వచ్చేసి ఉన్నాడు, మనం గుర్తించుకోవాలి. కాబట్టి ప్రతి బ్రహ్మ కుమారులైన, అక్కయ్యలైన, అన్నయ్యలైన, మాతలైన, కుమారులైన ఇంక దయించి సెంటర్కి వెళ్ళొద్దు. వాళ్ళు కూడా రావద్దు అంటున్నారు. ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్ ప్రకారం మీరు ఈ లోపల ఇంట్లో తయారు చేసేసుకోండి, శివాలయం కింద తయారు చేసేసుకోండి. మీరు సైకిల్ నేర్చుకుంటున్నారు, 2 రోజులు వెనకాల పట్టుకుంటున్నారు, అప్పటికే మీకు స్ఫూర్తిగా రాలేదు. 3వ రోజున ఏం చేస్తారు? అలా ఇసుపెక్కి నువ్వు చేసుకుంటారు. అప్పుడు మీరు ట్రై చేయండి, వచ్చేస్తుంది. అలాగే అక్కయ్యని మర్చిపోండి, దీదీలను మర్చిపోండి, సంస్థనే మర్చిపోండి. మీ ఇల్లే మధువనం. మధువనం అంటే ఏం చెప్పేసిన వాణిలో, సంఘటనాశక్తి ఉన్న స్థానమే మధువనం. సూక్ష్మంగా నేను అక్కడికి వస్తానని చెప్పాడు వాణిలో, ఇవాళ చదువుకున్న వాణిలో. మధువనం అంటే సంకల్పాలు ఏకరసంగా ఉండాలని ఇంకో వాణిలో చెప్పాడు. అంటే అందరి సంకల్పాలు ఒక్కడి మీదే ఉండాలి. మధురంగా మాట్లాడాలి, దుఃఖం ఇచ్చేలా మాట్లాడకూడదు ఎవరిని కూడా. బేహద్దు వైరాగ్యవృత్తి కలిగి ఉండాలి. అంటే ఎన్ని శ్మశానంతో సమానం. శంకరుడు శ్మశానంలో తిరుగుతాడంటే నీవే శంకరుడు. అర్థమైందా? మధువనం అంటే
అదని చెప్పాడు. ఇప్పుడు నీ ఇల్లు మధువనం అయిపోయింది. సూక్ష్మంగా అక్కడికి వచ్చేస్తానంటున్నాడు ఆయన. సూక్ష్మంగా వస్తానంటున్నాడు అక్కడ. స్థూలంగా రారు. స్థూలంగా ఎక్కడ వచ్చాడు? మధువనంలో, దాది శరీరంలోని, బ్రహ్మ శరీరంలోకి. చాలా మంచి అద్భుతమైన ఊహించని, ఇక్కడ కూర్చుంటే ఏం మాట్లాడతామో మనకే తెలియని ఆ పరమాత్ముడు మీ అందరి కోసం ఒక మంచి మనసా సేవ చేయించాడు. ఒక ఉదాహరణ కూడా ప్రాక్టికల్గా మీ హృదయంలో కూర్చోపెట్టాడు. అనారోగ్యం విషయంలో మీరు కూడా ఆయనకి చెప్పుకుని చక్కగా ఆయన చేసే అద్భుతాలతో మీ మనస్సు నాట్యం చేసే శక్తిని సంపాదించుకోండి. ఓం శాంతి.